అస్సలాముఅలైకుం. హాయ్, హలో, నమస్తే. లెట్స్ కుక్ విత్ పర్వీన్‌కి స్వాగతం. మనం ఈరోజు సంవత్సరం పాటు నిల్వ ఉండే పచ్చడి, టమాటా పచ్చడి అండి. ఎండబెట్టి సంవత్సరం పాటు నిల్వ ఉండేలాగా ప్రిపేర్ చేసుకుందాం. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్, తయారు చేసే విధానం చూసేద్దాం రండి. పచ్చడి చూడగానే నోరూరింది కదండి. ఇది ఎండబెట్టిన టమాటాలతో చేసిన నిల్వ పచ్చడి. ఇది మా అమ్మ రెసిపీ. ఈ రెసిపీ స్టెప్ బై స్టెప్ మా అమ్మ ఎలా ప్రిపేర్ చేసిందో చూసేద్దాం రండి. ఫస్ట్ అయితే టమాటాలండి. ఒక 5 కేజీల టమాటాలు నీట్గా కడిగేసి ఒక క్లాత్తో తుడిచేసి ఆ టమాటాలను ఇదిగో ఇలాగా మీడియం సైజులో పొడుగు పొడుగు పీసులుగా కట్ చేసేసిందండి. ఇదిగో ఇలాగా పొడుగు పొడుగు పీసులు మీడియం సైజు, అంత పల్చగా కాదు, అంత మందంగా కాదు, పల్చగా కాదు, మందంగా కాదు, మీడియం సైజులో కట్ చేసేసింది. అలా కట్ చేసిన వాటిలో ఇదిగో ఇలాగ 2 టీ స్పూన్లు ఉప్పు యాడ్ చేసింది. ఇది కళ్ళ ఉప్పు అండి. ఒకవేళ మీ దగ్గర కళ్ళ ఉప్పు లేకపోతే మీరు మామూలు ఇంట్లో ఏదైతే మనం వాడతామో సాల్ట్, సన్న ఉప్పు, అది యాడ్ చేసుకోవచ్చండి. ఇదిగో ఇలాగ యాడ్ చేసి అందులో నుంచి జ్యూసు గింజలు 2 విడిగా చేసేసింది. విడిగా చేసేసి ఆ ముక్కలన్నీ ఇంకో గిన్నెలో వేసిందండి. కట్ చేయడం, టమాటాలన్నీ అందులో ఉప్పు యాడ్ చేయడం, ఇదిగో ఇలాగ జ్యూస్ తీసేయడం, తీసేసిన ముక్కలన్నీ ఇంకో గిన్నెలోకి ఇదిగో ఇలాగ వేసుకోవడం. ఆ జ్యూస్ అంతా వస్తుంది కదా, ఆ జ్యూస్ అంతా మళ్ళీ ఇంకో గిన్నెలో షిఫ్ట్ చేసేస్తుంది. ఆ షిఫ్ట్ చేసేసాక అందులో కూడా గింజలు వస్తాయి కదండి, ఆ గింజలు కూడా జ్యూస్లో యాడ్ చేస్తుంది. నేను మీకు ఇక్కడ చూపిస్తాను ఆ జ్యూస్ అంతా, గింజలంతా ఎలా ఇంకో వేరే గిన్నెలో ఎలా యాడ్ చేస్తుంది అనేది. ఇదిగో ఇలాగా మొత్తం ముక్కలన్నీ అయిపోయాక ఆ పీసులన్నీ వేరే గిన్నెలో తీసుకున్నాక ఈ ముక్కలన్నీ ఇదిగో ఇలాగా ఇంకో గిన్నెలోకి ఆ జ్యూస్ అంతా షిఫ్ట్ చేసేస్తుంది. షిఫ్ట్ చేసేసుకున్నాక ఇందులో ఆల్రెడీ సాల్ట్ ఉందండి, మళ్ళీ ఎక్స్ట్రా సాల్ట్ అసలు యాడ్ చేయకండి. పచ్చడి కలుపుకునేటప్పుడే మీరు సాల్ట్ రుచి చూసి యాడ్ చేసుకోండి. ఇందులో ఉప్పు వేస్తూ ఈ ముక్కలన్నీ వేరు చేస్తున్నాం కాబట్టి. చూసారు కదా, ఆ గింజలు కూడా తీసి ఆ జ్యూస్లో యాడ్ చేసేసింది. ఇలా యాడ్ చేశాక ఆ వక్కలన్నీ ఏవైతే మనం కట్ చేసుకున్నామో ఆ ముక్కలన్నీ ఒక క్లాత్, దుప్పట్టా కానీ ఏదైనా మీ ఇంట్లో ఏదైతే క్లాత్ ఉంటే ఆ క్లాత్ మీద ఇదిగో ఇలాగ దూరం దూరంగా ఆ ముక్కలు అన్నీ పీసుకు పీసు అంటుకోకుండా దూరం దూరంగా ఇలా ఎండబెట్టిందండి. ఇలా ఎండబెట్టాక దానికి అతుక్కుంటే ఆ మరకలన్నీ పోతాయో పోవో అని అసలు భయపడకండి. టమాటా జ్యూస్ తొందరగా వ్యానిష్ అయిపోతుంది. కడిగేస్తే నీట్గా పోతుందండి. మీరు టెన్షన్ ఏం తీసుకోవద్దు. కడగంగానే అవి ఉండేయండి, డార్క్ స్పాట్స్ ఏమైనా ఉన్నా కానీ తొందరగా నీట్గా కడగంగానే పోతాయి. భయపడొద్దండి. మీరు క్లాత్ మీద నీట్గా వేసేయండి. సిల్క్ క్లాత్ అయితే చాలా బెటర్ అండి, కాటన్ క్లాత్ వద్దు. ఇలాంటి దుపట్టాలు కానీ పాత చీరలు కానీ ఏమైనా ఉంటే తీసుకోండి. ఇక్కడ కిలోకి 50 గ్రాములు మాత్రమే చింతపండు యాడ్ చేసింది మమ్మీ, టమాటాలు పుల్లగా ఉన్నాయని. మీకు ఒకవేళ పుల్లగా అనిపించకపోతే టమాటా మీరు ఇంకెక్కువ యాడ్ చేసుకోండి రుచిని చూసుకొని. ఇక్కడైతే కిలోకి 50 గ్రాములు చింతపండు మట్టుకే యాడ్ చేసింది. చింతపండు ఫ్లేవర్ రావద్దు, టమాటా ఫ్లేవరే రావాలి టమాటా పచ్చడిలో అని మా అమ్మ అభిప్రాయం అండి. ఇప్పుడు ఇందులో చింతకాయలు ఎండిపోయాక ఉంటాయి కదండి, పొట్టు కానీ పీసులు కానీ అవన్నీ తీసేసింది. నీట్గా క్లీన్ చేసి ఆ పులుసు ఏదైతే మనం తీసి పక్కన పెట్టుకున్నామో టమాటా జ్యూసు అందులో ఆ చింతపండుని కలిపేసింది. ఈ జ్యూసు రోజు పొద్దున్నే ఎండలో పెట్టడం, సాయంత్రం లోపు నైట్ పొద్దుపోగానే తెచ్చి ఇంట్లో పెట్టుకోవడం. ఈ పొద్దున్నే మళ్ళీ ఈ ముక్కలన్నీ స్ప్రెడ్ చేసేయడం, మళ్ళీ నైట్ అవ్వంగానే తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకోవడం. ఇలా 3 రోజులు ఎండబెట్టామండి. 3 రోజులు ఎండబెడితే ఆ జ్యూసు 1 ఇంచు దిగిందండి లోపలికి. ఈ చూసారు కదా, కట్ చేసిన ఈ టమాటా ముక్కలన్నీ చక్కగా ఎండిపోయాయి. ఇదిగో జ్యూస్ చూసారు కదా, 1 ఇంచు వరకు దిగింది. ఇలా అయిపోయాక 3 రోజుల తర్వాత ఈ ఎండిపోయిన టమాటా ముక్కల్ని ఈ జ్యూస్లో యాడ్ చేసుకున్నామండి. ఇదిగో ఇలాగా యాడ్ చేసేసాము. ఇలా యాడ్ చేసుకున్నాక ఆ జ్యూసు ఆ ముక్కల్ని కూడా ఆ రోజంతా అలానే ఎండలో వదిలేసాము. అలా వదిలేసాక సాయంత్రం ఈ మొత్తం మిశ్రమాన్ని గ్రైండ్ చేసుకున్నాం, మిక్సీ పట్టాము. గ్రైండ్ చేసుకొని పేస్ట్ లాగా ప్రిపేర్ చేసుకున్నామండి.
ఆ రోజంతా డాబా మీదనే వదిలేసాము. ఆ జ్యూస్ అంతా మంచిగా దగ్గరికి అయిపోయి నీట్గా పచ్చడి అసలు అద్భుతంగా కుదిరిందండి. ఎంత బాగొచ్చిందంటే ఆ టమాటా కలర్ చూడండి, కారం కన్నా ఎర్రగా ఉందండి. మేమైతే అసలు ఆశ్చర్యపోయాం ఆ కలర్ చూసి. అంత బాగుంది కలర్. ఆ టమాటా కలర్ అయితే ఎర్రగా, పచ్చడి కూడా అండి ఎంత ఎర్రగుందంటే అసలు కారంతో లేదండి ఎరుపు. ఆ టమాటానే ఎర్రగా ఇదిగో ఇలాగా మొత్తం చూడండి, బ్యాచ్‌లుగా మేము ఆ పచ్చడంతా గ్రైండ్ చేసాము. ఈ గ్రైండ్ చేసేటప్పుడే ఇందులో ఆహ్, ఎల్లిపాయలు, ఈ ఎల్లిపాయలొచ్చేసి హాఫ్ కేజీ తీసుకున్నాము. పొట్టు తీసేసాము. హాఫ్ కేజీ ఎల్లిపాయలు యాడ్ చేసాము. 5 కేజీల టమాటాలకు హాఫ్ కేజీ ఎల్లిపాయలు యాడ్ చేసాము. ఎల్లిపాయ ప్రిజర్వేటివ్‌గా పనిచేస్తుంది. చాలా బాగుంటుందండి. మంచి రుచినిస్తుంది. ఇక్కడ మెంతులు ఒక 50 గ్రాములు తీసుకున్నాము. ఆవాలు పావు కిలో తీసుకున్నామండి. కారం వచ్చేసి హాఫ్ కేజీ యాడ్ చేసింది మమ్మీ. ఒకవేళ మీకు కారం ఎక్కువ కావాలి, ఘాటు ఎక్కువ కావాలి అనుకుంటే ఇక్కడ మీరు కారం ఎక్కువ యాడ్ చేసుకోండి. చూడండి, టమాటా కలర్‌కి ఈ కారం కలరు అసలు తక్కువ అనిపిస్తుంది కదా! టమాటా కలరే ఎక్కువ రెడ్ వస్తుందండి. కారం కలరు లైట్‌గా ఉంది. అందులో కరెంటు పొయ్యి ఉంది. ఈ కరెంటు పోయినా కానీ ఈ వీడియో తీయాలి. నేను ఇంటికి తిరిగి రావాలి. తొందరగా అయిపోవాలని ఈ వీడియో నేను తొందరగా తీశానండి. ఇప్పుడు నేను ఇక్కడ ఆవాలు, మెంతులు యాడ్ చేస్తున్నాను. క్వాంటిటీ నేను మీకు ఇందాకే చెప్పేసాను. ఆవాలు పావు కిలో తీసుకోండి. మెంతులు ఒక 50 గ్రాములు చక్కగా వేయించేసి పౌడర్ ప్రిపేర్ చేసుకొని ఆ పౌడర్ ఇందులో కలిపేసుకోండి. కలుపుకున్నాక ఈ ముద్దని జాడికెత్తి అలా పెట్టేసేయండి. మీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు మీరు పోపు పెట్టుకోండి. ఉప్పు రుచి చూసి యాడ్ చేసుకోండి జాగ్రత్తగా. మళ్ళీ చెప్తున్నాను. టమాటాలు కట్ చేసేటప్పుడు అమ్మ అక్కడ ఉప్పు యాడ్ చేసింది. మళ్ళీ లాస్ట్‌లో కొంచెం ఉప్పు యాడ్ చేసింది రుచి చూసి. మీరు కూడా జాగ్రత్తగా రుచి చూసి ఉప్పు యాడ్ చేసుకోండి. ఫస్టే వేసుకోకండి. ఫస్ట్ వేసుకున్నాక అయ్యో చేదైపోయింది అని బాధపడకండి. రుచి చూసుకుంటూ యాడ్ చేసుకోండి. ఇప్పుడు నేను ఆ పచ్చడిలో నుంచి కొంచెం పచ్చడి తీసి నేను ఇక్కడ మీకు పోపు పెట్టి చూపిస్తున్నానండి. ఎండుమిర్చి ఇవి బాగుంటాయి సైడ్కి తినేటప్పుడు మనకు స్టఫ్కి. ఎండుమిర్చి మీ ఇష్టం, మీకు ఎన్ని కావాలంటే అన్ని యాడ్ చేసుకోండి. పోపు దినుసులు, ఇది మనకు పప్పులు, అన్ని రకాల పప్పులు నేను ఇక్కడ యాడ్ చేశాను. మినప్పప్పు, కందిపప్పు, శనగపప్పు, ఆవాలు, జీలకర్ర, పెసరపప్పు. కందిపప్పు యాడ్ చేయలేదండి. కందిపప్పు యాడ్ చేశాను అనుకునేరు. కరివేపాకు, వెల్లుల్లి రెబ్బలు. ఈ వెల్లుల్లి రెబ్బలు మీ ఇష్టం అండి. నేనైతే కొంచెం చితకొట్టి వేశాను, కొన్నేమో అలానే వేశానండి. లాస్ట్లో వేసుకున్నాను. చాలా బాగొచ్చిందండి. అసలు పచ్చడి కడుపు నిండా అన్నం తిన్నానండి. జ్వరం వచ్చి నోరు ఎలానో ఉండే అసలు. ఈ పచ్చడి పోపు పెట్టుకొని తిన్నాక అదిరిపోయిందండి ఫ్లేవరు. చూడండి ఎంత బాగుందో ఎర్రగా అసలు. పచ్చడి చూస్తేనే అలా నోరు ఊరిపోతుంది. నేను చేసిన, మా అమ్మ చేసిన ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్, హిట్ ద బెల్ ఐకాన్. లైక్, కామెంట్ చేయండి. నాకు చాలా సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు. ఇలా మీరు నన్ను ఎంకరేజ్ చేస్తున్నట్టే లైక్ చేసి కామెంట్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి. నాకు ఇంకా మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ తీయాలన్న ఏదో ప్రోత్సాహం వస్తుంది. తప్పకుండా మర్చిపోకుండా లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్, హిట్ ద బెల్ ఐకాన్. కొత్త వారైతే మర్చిపోకుండా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ హిట్ చేయండి. నేను వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.